నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇవాళ మనము పీరియడ్స్ గురించి మాట్లాడతాం. పీరియడ్స్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు సేఫ్గా ఉంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి, ఎప్పుడు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్లో పాల్గొంటే మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావచ్చు, ఎస్పెషల్లీ మీరు అవాయిడ్ చేస్తున్నప్పుడు. పీరియడ్ గురించి మాట్లాడాలంటే పీరియడ్ డే 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఈ ఎండోమెట్రియం అంటే గర్భసంచిలో ఉన్న పొర, ఇది మొత్తము బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. గర్భసంచికి ఏమవదు, గర్భసంచిలో ఇన్ఫెక్షన్ లేదు, గర్భసంచిలో ప్రాబ్లం లేదు, మీ టిష్యూనే ఇది ఓన్లీ ఈ భాగం అనేది బయటకు వస్తుంది. ఇదేమి దెబ్బ తగిలి అదంతా రావట్లేదు. చెప్తాను ఎలాగవుతుందో. ఇదంతా బ్లడ్ ఫ్లోతో నిండిన టిష్యూ. ఈ టిష్యూ బయటికి వస్తున్నప్పుడు పీరియడ్ అవుతుంది అనమాట. సో 3 days to 5 days లెక్క ప్రకారం నార్మల్గా ఉన్న పీరియడ్స్ వాళ్ళలో ఈ 3 days to 5 days దాకా పీరియడ్స్ అవుతుంది. ఈ టైంలోనే అంటే పీరియడ్ డే 1 నుంచే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ బ్రెయిన్ నుంచి హైపోథాలమస్ పిట్యూటరీ రీజియన్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది అండాశయాల మీద పనిచేస్తుంది. అండాశయాల్లో ఎన్నో అండాలు నిద్రపోతున్నాయి అనుకోండి. ఎన్నో అండాలు పుట్టినప్పటి నుంచి, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి తయారైన అండాలు పుట్టిన తర్వాత కూడా కొన్ని వేలు చచ్చిపోతున్నాయి, కానీ అయినా కొన్ని ఇమ్మెచ్యూర్ స్టేజ్లోనే నిద్రపోతున్నాయి అనుకోండి. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చినప్పుడు సిగ్నల్ పట్టుకుంటాయి. ఈ సిగ్నల్ పట్టుకున్న కొన్ని ఎగ్స్ లేస్తాయి, లేచి గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇందులో ఈ నెల అనుకోండి ఒక 5 to 15 eggs, డిపెండ్స్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయో వాటిలో నుంచి కొన్ని ఎగ్స్ ఆ సిగ్నల్ తీసుకొని గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ గ్రో అవుతున్న ఎగ్స్లో ఒక్కటి చాలా స్ట్రాంగ్గా ఉండి ఆ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మొత్తం లాగుతుంది. సో దాన్ని డామినెంట్ ఫాలికల్ అంటారు. సో అన్ని గ్రో అవుతున్నాయి కానీ ఒక్కటి చాలా స్ట్రాంగ్ ఉండి ఆ FSH అంతా లాగేస్తుంది, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ ఎగ్ నుంచి, ఎండోమెట్రియం నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే ఎండోమెట్రియం ని తయారు చేస్తుంది, మళ్ళీ ఇంకొక పీరియడ్ కి రెడీ చేస్తుంది. పీరియడ్ కని కాదు, ప్రెగ్నెన్సీ కోసం రెడీ చేస్తుంది. సో ఈ పొర మళ్ళీ లైనింగ్ పెరగడం స్టార్ట్ అవుతుంది, బ్లడ్ ఫ్లో స్టార్ట్ అవుతుంది, టిష్యూ మీద టిష్యూ, సెల్స్ మీద సెల్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇలాగా ఇది పెరగడం స్టార్ట్ అవుతుంది, ఇది గ్రో అవుతుంది. ఒకరోజు ల్యూటినైజింగ్ హార్మోన్ అనే హార్మోన్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇది బాగా ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఈ డామినెంట్ ఫాలికల్ ఆ సిగ్నల్ని పట్టుకొని రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వగానే ఈ ట్యూబ్ ఏం చేస్తుందంటే, ఇది ఎండ్ ఒక ఫింగర్స్ లాగా ఉంటాయి, ఆ ఎగ్ని లాగుతాయి, లాగేసి ట్యూబ్లోకి తీసుకెళ్తాయి. ఇక్కడ ట్యూబ్లో ఎగ్ 12 to 24 hours ఉంటుంది. ఈ 12 to 24 hoursలో ఇది పెరుగుతూ ఉంది, ఈ FSH రిలీజ్ అయింది, LH రిలీజ్ అయింది, E2 రిలీజ్ అయింది. ఈ 12 to 24 hoursలో రిలీజ్ అయిన ఫాలికల్ని ల్యూటినైజింగ్ హార్మోన్ అంటారు. ఇక్కడ నుంచి ప్రొజెస్ట్రాన్ P4 ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎండోమెట్రియంకి చాలా ఇంపార్టెంట్. ఇది మళ్ళీ ఇంకా రిలీజ్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్ వచ్చి ఈ ట్యూబ్లో ఉన్నప్పుడు, ఈ రిలీజ్ అయిన వెంటనే ఎగ్ వచ్చి ట్యూబ్లో రిలీజ్ అయినప్పుడు కణాలు ఉన్నాయనుకోండి, ఫలదీకరణం అవుతుంది, పిండం తయారవుతుంది. 5 రోజులు ఈ పిండం ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకుంటూ గర్భసంచిలోకి వస్తుంది. గర్భసంచిలోకి వచ్చి, గర్భసంచి బాగుండి పిండం బాగుందనుకోండి, ఈ గర్భసంచి పొర మీద అతికి లోపలికి వెళ్తూ శాక్ వచ్చి, ఫీటల్ పోల్ వచ్చి, హార్ట్ బీట్ వచ్చి ఆ బేబీ అనేది తయారై పెరుగుతూ ఉంటుంది. సో ఇది ప్రక్రియ. ఇది ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు అయ్యే విషయాలు లోపల. ఇది ఇంప్లాంట్ అయిన తర్వాత అంటే గర్భసంచిలోకి అతికిన తర్వాత పీరియడ్ రాదు. ఇంకా ఈ బ్లడ్ ఫ్లో అంతా ఆ పిండానికి డైవర్ట్ అయ్యి, పిండం బ్లడ్ ఫ్లో అంటే ఆహారం అనుకోండి, అలాగా ఈ పిండం పెరగడం స్టార్ట్ అవుతుంది, పీరియడ్స్ రావడం మానిపోతాయి. ఇంకా బేబీ పుట్టిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్, పాలు తాగిపించడం మానేసిన దాకా. సో ఇది జరుగుతుంది. ఇలాంటప్పుడు మీరు ప్లానింగ్ చేయాలంటే ఏంటి కరెక్ట్ టైం? ఎగ్ ఓవ్యులేట్ అయినప్పుడు, అండం విడుదల అయినప్పుడు. సో 28 days సైకిల్ అయినా, 30 days సైకిల్ అయినా 15 days ముందు అండం విడుదలవుతుంది. సో వెనక్కి ప్లాన్ చేయడం కష్టం కాబట్టి మీ పీరియడ్ సైకిల్ని ట్రాక్ చేయండి. ఎన్ని డేస్, 28 days, 30 days అలా ట్రాక్ చేసుకుంటూ ఎప్పుడు రిలీజ్ అయింది అనేది 15 days ముందు అనేది కన్సిస్టెంట్గా మీకు తెలుస్తుంది. ఇలా కూడా మీకు తెలియకపోతే కొన్ని సూచనలు ఉంటాయి. బ్యాక్ పెయిన్, హెడేక్, తర్వాత బ్లోటింగ్, ఇరిటబిలిటీ, ఇలాంటి కొన్ని సూచనలు ఉంటాయి అన్నమాట. అవి కూడా తీసుకోవచ్చు, లేదా కొన్ని టెస్ట్ కూడా చేయొచ్చు. బేసల్ బాడీ టెంపరేచర్ అంటే టెంపరేచర్ చెక్ చేసుకుంటే ఓవ్యులేషన్ అప్పుడు 0.5 degrees పెరగడం అనేది జరుగుతుంది అండం విడుదలైనప్పుడు. లేదా ల్యూటినైజింగ్ హార్మోన్ అనే యూరిన్ టెస్ట్ వస్తుంది. అది ఫస్ట్ యూరిన్ మీరు పొద్దున్న లేచి చెక్ చేసుకుంటే పాజిటివ్ ఉందంటే అండం విడుదలవుతున్నట్టు. సో కొన్ని ఉంటాయి సూచనలు. ఈ సూచనలు పట్టుకొని మీరు అండం విడుదలవుతుంది లేదా అని చూసుకొని ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేయొచ్చు. అప్పుడు భార్యాభర్తలు పాల్గొంటాయి. ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదంటే కూడా ఇది అన్సేఫ్, ఈ టైం అన్సేఫ్.
ఎగ్ రిలీజ్ అయినప్పుడు మీరు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్లో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వస్తుంది కనుక. కాబట్టి ఈ టైంలో పాల్గొకపోతే బెటర్. బట్ సేఫ్ విండోలో పాల్గొంటే ఓకే అని అనుకోకండి. ప్రెగ్నెన్సీ వద్దనుకున్న వాళ్ళు అసలు ప్రొటెక్షన్ లేకుండా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్లో పాల్గొకూడదు. ఎందుకంటే అండం ముందు కూడా విడుదలవచ్చు, తర్వాత కూడా విడుదలవచ్చు. ప్రెగ్నెన్సీ వద్దనుకున్న వాళ్ళకి ఎప్పుడు ప్రొటెక్షన్ ఉండాలి. కాండమ్స్ అన్నా, కాంట్రాసెప్టివ్ పిల్స్ అన్నా ఏదో ఒక విధంగా ఇలాంటి సేఫ్టీ మెజర్స్ ఉంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఓవులేషన్ అప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇంకా మంచిది ఏంటంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ వారానికి 3 సార్లు ఇంటర్కోర్స్లో పాల్గొంటే స్పర్మ్స్ అనేవి ఉంటాయి గర్భసంచిలో 3 to 4 days ఉంటాయి. కాబట్టి అండం ఎప్పుడు విడుదలైన కణాలు ఉంటే ఫలదీకరణమై ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాలు, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, ఇంకా వివరాలు కావాలంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.